రామ్మోహన్ గారు ప్లీజ్. ఒక్క నిమిషం శేష్ గారు, దగా ఎవరిది అన్న విషయంలో గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లకే విజయభాస్కర్ గారు ప్లీజ్. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం ఆగండి. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ కంట్రోల్ అండి. విజయభాస్కర్ గారు, శేష్ గారు, దగా ఎవరిదన్న విషయంలో గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లకే పరిమితమైంది. ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చిన ఏడాది తర్వాత ఆరోపణలు ఎందుకు వస్తున్నాయన్న అంశంలో ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి. ప్లీజ్ విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. శేష్ గారు మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం. శేష్ గారు ప్లీజ్. మీరు భారతదేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు భర్తీకి నిర్వహించేటటువంటి పరీక్షలు అవకతవకలు జరుగుతున్నాయి. రిక్రూట్మెంట్ నిబంధనలలో కూడా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి అనేటటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇదేమి ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికి మాత్రమే కాదు, దేశమంతా అట్లనే ఉన్నది అనేటటువంటి ఉదాహరణలు మన దగ్గర కనపడుతున్నాయి. మీరు చూడండి, మీరు వైసీపీ హయాంలో 2.5 లక్షల మంది వాలంటీర్లను నియమిస్తే సొంత పార్టీ కార్యకర్తలను నియమించుకున్నారనేటటువంటి ఆరోపణలు అప్పుడు వచ్చాయి. ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించినటువంటి మొట్టమొదటి డిఎస్సి రిక్రూట్మెంట్ లో కూడా అవకతవకలు జరిగాయి, నిబంధనల ఉల్లంఘన జరిగింది, అక్రమాలు జరిగాయి అనేటటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. మీకు దీనికంటే 2 ఉదాహరణలు చెప్తానండి. దేశంలో జరిగినటువంటి సంఘటనలు 1999-2000 సంవత్సరంలో హర్యానాలో స్కూల్ టీచర్స్ రిక్రూట్మెంట్ లో కూడా అవినీతి అక్రమాలు జరిగితే ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలాకి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. జేబీటీ అంటాం అక్కడ దాన్ని. ఆ టీచర్ రిక్రూట్మెంట్ లో అవినీతి అక్రమాలు జరిగాయని నిరూపణ కావడంతో ఆ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఓం ప్రకాష్ చౌతాలాకి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఇదొక ఉదాహరణ. రెండోది 2016లో వెస్ట్ బెంగాల్ సెకండరీ స్కూల్ కమిషన్ నిర్వహించినటువంటి టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షలో ఓఎంఆర్ షీట్లు మార్చారు, తర్వాత ర్యాంక్స్ మార్చారు, తర్వాత మెరిట్ లిస్ట్ కూడా మార్చేసి 25,706 ఉద్యోగాలను భర్తీ చేస్తే సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు కూడా అక్రమాలు జరిగాయని ఒక తీర్పిస్తూ ఏం చెప్పిందనంటే వాళ్ళందరినీ తొలగించండి, వాళ్ళకి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి జీతాలను కూడా వెనుకకు తీసుకోండి అని తీర్పిచ్చారు. అదే కేసులో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి పార్థ చటర్జీని సిబిఐ అరెస్ట్ చేసినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. సుప్రీంకోర్టు చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అది ఒక రెండో కేసు. తర్వాత ఇప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి ఆరోపణలు, అయితే ఈ ఆరోపణలు వాస్తవాలు ఉన్నాయా, నిజాలున్నాయా, అక్రమాలు జరిగాయా, నిబంధనల ఉల్లంఘన జరిగిందా, స్పోర్ట్స్ కోటాలో వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా జరిగాయని అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వము ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదండి. ఒకసారి ప్రభుత్వం గనక ఎంక్వైరీకి కమిట్ అయితే దాంట్లో అవకతవకలు జరిగాయనేటటువంటి ఒక ఇండైరెక్ట్ ప్రొజెక్షన్ ప్రజల్లోకి పోతుంది. కాబట్టి ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన ఒక ఆరోపణలు చేస్తున్నప్పుడు ప్రభుత్వము తన ట్రాన్స్పరెన్సీని, తన పారదర్శకను నిరూపించుకోవటానికి ఇప్పుడు ప్రధానంగా వస్తున్న ఆరోపణ ఏంటి అంటే దీంట్లో మెరిట్ లిస్ట్ ని మార్చేశారన్నారు. అయితే ఈ పరీక్షకు అపియర్ అయినటువంటి వాళ్ళందరి యొక్క మార్కులు, వాళ్ళ మెరిట్, వాళ్ళ ర్యాంకును కనుక బయటపడితే కొంతమేరకు వాస్తవాలు ఏంటనేది ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ పార్టీలు విమర్శలు చేసుకోవటం కాదు, మన డిబేట్లో కానీ, లేకపోతే మహానాడులో కానీ, లేకపోతే తాడేపల్లిలో కానీ, లేకపోతే మంగళగిరిలో కానీ ఎక్కడైనా ఒక పార్టీ ఇంకొక పార్టీ పైన, ఒక అంశం పైన రాజకీయ ఆరోపణలు చేసుకోవటం కాదు. బట్ నిజాలు నిగ్గుదేల్చడానికి ప్రజలకు జవాబుదారితనంగా ఉండాల్సినటువంటి సందర్భంలో ఒక రిక్రూట్మెంట్ పైన ఒక ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వము ఒక మెరిట్ లిస్ట్ ని కనుక బయటపెట్టి, ఇగో మా దగ్గర ఈ నోటిఫికేషన్ కి ఇంతమంది రాశారు, ఇంతమంది క్వాలిఫై అయ్యారు, వీళ్ళ మార్కులకు సంబంధించినటువంటి మార్క్స్ మెమో, లేకపోతే మార్కులకు సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ ఇవి అనేటటువంటి దాన్ని రిలీజ్ చేయడంలో పెద్ద సీక్రెన్సీ ఏముండదండి. దీంట్లో పెద్ద సీక్రెట్ గా పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉండదు.
కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ప్రభుత్వం తన సచ్చీలతను నిరూపించుకున్నట్టు అవుతుంది, తను ట్రాన్స్పరెంట్ గా ఉద్యోగ భర్తీ చేసినట్టు అనేటటువంటి అంశం ఉంటుంది. తర్వాత ప్రతిపక్షాన్ని కూడా ఇరకాటంలో పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలు చేస్తున్నది తప్పుడు ఆరోపణలని ప్రజాక్షేత్రంలోనే నిరూపించుకునేటటువంటి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి బాగుంటుంది అనేది. అయితే ఆరోపణలు ఎప్పుడు కూడా అందుకే నేను రాజకీయ పరంగా ఈ ఆరోపణలు చూడొద్దు. ప్రభుత్వం నిర్వహించినటువంటి వ్యవస్థ, ప్రభుత్వం నిర్వహించినటువంటి రిక్రూట్మెంట్, తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ప్రధానమైనటువంటి అంశం ఏం కనపడుతుందండి? ఒకటికి మహిళలకు అకౌంట్లలో డబ్బులు వేస్తామని, రెండోది నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని. మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో కూడా భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపించారు. అస్సాంలో అదే చెప్పారు. బట్ ఇక్కడ కూడా మనకు కనపడింది, మీరు ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు. ఇప్పటి వరకు వాళ్ళు 2.5 సంవత్సరాలు పూర్తయితే నింపిన ఉద్యోగాలు 67,000 మాత్రమే. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికల సందర్భంలో 2 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాలు ఇస్తామని చెప్తున్నారు. ఈ 20 లక్షల ఉద్యోగాలు ఏంటవి? ప్రభుత్వ ఉద్యోగాలా, లేకపోతే ప్రైవేట్ కంపెనీల్లో వచ్చేటటువంటి ఉద్యోగాలను కూడా తమ ఖాతాలో వేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుందా అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉద్యోగాలను, మరి ముఖ్యంగా నిరుద్యోగులను మోసం చేసేటటువంటి ప్రక్రియనే కనపడుతుంది తప్ప ఏ ప్రభుత్వం కూడా తమ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదు అని అంటే, ఒక రిక్రూట్మెంట్ చేస్తే ప్రభుత్వ ఖజానా పైన భారం పడుతుంది కాబట్టి ఉద్యోగాలను నింపకుండా డ్రాగన్ చేస్తున్నారు. మీరు చూడండి, కేరళలో ఒక అద్భుతమైన సిస్టమ్ ఉంటుందండి. అదే చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ మాట కామాట చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 13 సార్లు డిఎస్సి నిర్వహిస్తే 8 సార్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6 సార్లు డిఎస్సి వేశారు. బట్ వాళ్ళ ఆ విషయంలో శంకించలేము. కానీ కేరళలో ఉన్నటువంటి ఒక సిస్టాన్ని ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అడాప్ట్ చేయట్లేదు? ఒక ముఖ్యంగా విద్యా వ్యవస్థలో, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఒక రోజు ఒక టీచర్ రిటైర్ అయితే ఆయన స్థానం రేపొద్దుడికే ఫిల్ అవుతుంది, నింపుతారు. అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ ద్వారా ఒక్క రోజు కూడా విద్యాశాఖలో ఒక టీచర్ ఉద్యోగం ఖాళీగా ఉండనటువంటి వ్యవస్థను అక్కడ రూపొందిస్తే, మరి మన దగ్గర వేల ఉద్యోగాలు విద్యా వ్యవస్థలో టీచర్ ఉద్యోగాలు ఎందుకు ఖాళీ ఉంటున్నాయి, ఎందుకు నింపట్లేదు అనేటటువంటి ప్రశ్న ప్రభుత్వాలను అడిగితే ప్రభుత్వాలు ఏం సమాధానం చెప్తాయి? ఇవాళ రిక్రూట్మెంట్ గనక నోటిఫికేషన్ ఇస్తుంటే అది ఖజానా పైన భారం అనేటటువంటి అవకాశం చూస్తున్నారు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు లక్షల ఉద్యోగాల హామీలు ఇస్తున్నారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రిక్రూట్మెంట్ల విషయంలో ప్రభుత్వాలు ఫెయిల్ అవటమే కాదు, రిక్రూట్మెంట్ చేస్తున్నప్పుడు పరీక్షల్లో అవకతవకలు, తర్వాత ప్రశ్నాపత్రాల లీకేజీ, తర్వాత ఇలాంటి అక్రమాలు, తర్వాత ఇవన్నట అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశమంతా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంటే కాక్రోచెస్ వస్తాయి. ఏమొస్తాయి చందు గారు? ఇదే వ్యవస్థ కొనసాగితే ఇట్లనే నిరుద్యోగులు, విద్యార్థులు, యువతని కనుక ఇట్లా హ్యూమిలేషన్ చేసేసి ఇలాంటి వ్యవస్థలు నిర్వీర్యమైపోతే ఏమొస్తాయి? కాక్రోచెస్ వస్తాయి. కాక్రోచెస్ వస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఉన్నటువంటి అధికార ప్రభుత్వాలు దిగిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అదే కదా మనం పక్కనున్నటువంటి నేపాల్, అదే కదా మనం బంగ్లాదేశ్ లో చూసింది, అదే కదా మనం శ్రీలంకలో చూసింది. రైట్, ఆధారాలతో సహా బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దుర్గా ప్రసాద్ గారు, ఆ విషయంలో మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? కూటమిలో భాగంగా మీరు, రామ్మోహన్ నాయుడు గారు, మీ సమాధానం ఏంటి? ముందుగా మీరు. కేశవ్ గారు చెప్పినట్టు తప్పనిసరిగా ఆ మెరిట్ లిస్ట్ ని ప్రజలకు ముందు ఉంచాల్సిన అవసరం మాకు ఎంతైనా ఉంది. మా నాయకులు దాన్ని